ఇప్పుడు మనం గుర్రంకొండ కోట చివరి పైన అయితే ఉన్నామో ఇక్కడ నుంచి మనము చివరి వరకు ఈ మార్గ మధ్యలో అనేక ప్లేసులు వస్తాయి. అవన్నీ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి లాస్ట్ వరకు చూద్దాం రండి. కంటిన్యూ కంటిన్యూ. ఇది ధాన్యాగారము. ఇదైతే కన్నా ఒకటి వీళ్ళ సైనికులు అయితే ఉండేవాళ్ళంట. ఇదే ప్లేస్ అనమాట. ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఒకటి చూపిస్తుంటాను మీకు, చివరి వరకు చూద్దామండి. ఇది వాటర్ ట్యాంక్. ఇదంతా వాటర్ ట్యాంక్. గుర్రంకొండ కోట పైన అయితే మనం ఉన్నాము. ఒక్కొక్క ప్లేస్ చూపిస్తుంటాను మీకు, చూడండి. వచ్చేవాడు ఇక్కడ ఇట్లాంటివన్నీ వయసులో ఉన్నప్పుడు అయితే కలవా. గుర్రంకొండ కోట పైన ఇవన్నీ ప్లేస్లో ఇక్కడ ఒకటి ధాన్యాగారం ఉంది. కొందరు ఏమంటున్నారంటే దీన్ని ఇక్కడ ఏదో బావి ఇక్కడ ఏదో ఇల్లు జస్ట్ వాళ్ళు ఉండేదన్నమాట. బాబు ఒక్క నిమిషం బాబు. ఇదే అనమాట. ఇది లోపలికి వెళ్ళాలా. మనం పైన అయితే కన్నా సైనికులు నివసించిన ప్లేస్ అయితే చూసినాం మనము. ఆ తర్వాత ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళ గృహాలు అనమాట. ఇవన్నీ అక్కడ వాళ్ళ పైన సైనికులు ఉండడానికి, కొందరు రాజులు అయితే ఇక్కడ నివసించడానికి వాళ్ళ ఇల్లులు అనమాట. కొండపైన అయితే ఉన్నాయి. గుర్రంకొండ కోట ఇదంతా. ఇంకా ఏ ప్లేస్ ఉన్నాయి మొత్తం చూపిస్తా చూడండి. అంతే. ఇక ప్లేస్లో మనం చూద్దాం. కిందికి అయితే పోవాలా. పైన అయితే చూసినాం మనము. ఇక్కడ నుంచి ఫాస్ట్ అది చూడండి ఒకసారి. అక్కడ ఒకసారి చూపించు. ఓకే, ఇంకా కింద వేసి చూద్దాం. మనం మిగతా ఏమన్నా ఉంటే ప్లేస్లన్నీ. అంతే. రాయితే పట్టుకో. అట్టే బా వెళ్ళిపా ఉన్నిపా నీకు వెనకాల ఇది కనపడుతుంది కదా. ఓకే ఓకే. ఈ యొక్క గుర్రంకొండ కోట పైనుంచి కింద దాకా నేనైతే వీడియో తీస్తున్నాను మీకు. ఎందుకంటే ఈ ట్రెక్కింగ్ చేయాలా, చాలా కష్టంగా ఉంటుంది ఈ ప్లేస్. మొత్తం ఇది ఎలా ఉంటుంది, మొత్తం కొండలు ఎట్లుంటాయి, మెడికల్ ఎలా ఎక్కి రావాలి పైకి, మొత్తం ప్లేస్ ఎలా ఉంది, మొత్తం అన్ని ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తుంటాను. నేనైతే ఏం మాట్లాడను, నేను ఎలా దిగుతున్నాను, ఏం ప్లేస్లు ఉన్నాయి అన్నీ మీకు చూపిస్తాను రండి ఫ్రెండ్స్. చివరి వరకు చూడండి వీడియో. అక్కడికి వెళ్ళిపో. ఓకే ఓకే. కాలే ఒకసారి అక్కడికి వెళ్ళిపో, అక్కడి నుంచి వస్తాడు కదా. అట్లే ఉండి కంటిన్యూ నీళ్ళు ఏం చేయొద్దు. అది బాబు ఏది ఆఫ్ చేయొద్దు. ఓకే ఓకే ఓకే. ఆన్ చేయి, ఇక్కడ ఆన్ చేసి కంటిన్యూ. మనం అయితే కన్నా పైనుంచి వస్తున్నాం ఇప్పటికి.
ఏమంటే దారులు బాగున్నాయి కానీ కొంచెం ఎక్కడం దిగడం కొంచెం కష్టం. ఓకే వెళ్ళిపా. పైన పట్టుకో, షేక్ అవుతాను. వెళ్ళిపోదాం ఇట్లా 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 దారే. ఇప్పుడు మనము ఆ కొండ అయితే ఎక్కినాము. ఇప్పుడు మనం ఆ కొండపై నుంచి అయితే వచ్చినాము. ఇక ఈ దాని పోవాలి. ఇట్లా ఇట్లా పోయేసి చూద్దామండి. వెళ్ళి అట్లా వెళ్ళి చక్కగా వెళ్ళిపా, సరిపోతుంది. కంటిన్యూ. ఓకే ఓకే. హలో నేను దిగేది పైనుంచి కిందికి వచ్చేప్పుడు కొంచెం కష్టంగా ఉంది. దాని జోలికి పోతులే, ఏం కాదు ఏం కాదు, పని చేస్తుందిలే. కంటిన్యూగా చూపిస్తాను చూడండి. రన్నింగ్ అవుతుంది కదా, ఇదే అంత దారి. బాబు ఈ గడ్డిది. ఓకే, ప్లేస్ అంతా చూపిస్తాను చూడండి. ఈ యొక్క గుర్రంకొండ కోటపై నుంచి వచ్చేప్పుడు మొత్తం అన్ని ప్లేస్ అంతా మొత్తం ప్లేస్ అంతా చూస్తాను చూడండి చివరి వరకు. ఇక గోడలు కూడా చూపిస్తాను చూడండి. గోడలు మనం వెళ్ళేప్పుడు గోడలు అన్నీ అన్నీ ఇట్లా కదా, ఇట్లా అవును. ఇక్కడ చూస్తాను. ఈ యొక్క గుర్రంకొండ కోటపై నుంచి కిందికి వచ్చేవాడు మనము పెద్ద గోడలు వస్తాయి. దాని చూపించు. ఇట్లానా ఇట్లానా ఇట్లా కదా, నువ్వు వెళ్ళిపో అయితే ఫస్ట్, నువ్వు అయితే చాలా మటుకు అంతా ఎక్కువ బోధ అయితే ఉంది ఎక్కువ. నన్నే కాకుండా మొత్తం కలిసి చూస్తాను. అయితే దిగుతా ఉండు. అయితే నీ దిగుతా ఉండు. అయితే ఉండు.
మనం ఎక్కేవాడు కొంచెం కష్టం కానీ దిగేవాడు కొంచెం ఈజీనే. అవును. వీడియో చూద్దాం రండి. ఇంకా కోట చేసి ఆ కోట ఆన్ చేసినాను మొత్తం. ఇక్కడ నంది ఒకసారి అవు ఇక్కడిది ఇవి వచ్చేదంతా దివు. ట్రెక్కింగ్ మాత్రం ఎక్కువ చేయాలా, కొంచెం కష్టంగా ఉంటుంది రావడానికి. ఎట్లా కట్టుంది కాబట్టి కొంచెం పైకి ఎక్కినాను. దారి అయితే సరిగ్గా లేదు. ఓకే. అన్నీ ఆఫ్ చేసి ఇంకా సైలెంట్ అదే దాన్ని అట్టండి కంటిన్యూ పెట్టదామా? ఊరంతా అది చేపులు వచ్చి ప్లేస్ ఇది. అలా ఆంజనేయ స్వామి ఉన్నారు, చూడలేకపోతుంది. ఆంజనేయ స్వామి చూడొచ్చు. ఆ తర్వాత ఇట్లా ఎంట్రన్స్ ఇది లోపల వేసి చూద్దామండి. ఇదంతా దిగాలి కిందికి. ఇదంతా ఊరు కనపడుతుంది. ఓకేపా. మనం గురకొండ కోట పై నుంచి వచ్చేప్పుడు మనకు రెండోది అనమాట ఇది అనుకుంటా ఎంట్రన్స్. ఇక్కడ ఎంట్రన్స్ ఇదే. ఇక్కడ నుంచి ఇంకా కొన్ని పురాతనమైన కట్టడాలు ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను రండి. ఎంత మెడికల్, కొంచెం మెడికల్ అన్నీ ఉన్నాయి. ఈ యొక్క కోటగోడలో ఇవన్నీ సైనికులు అయితే ఇక్కడ పహరా కాసేవాళ్ళు. ఇక్కడ నుంచి ఆ పైనుంచి అంతా చూడండి, ఇక్కడ పైన అన్ని కోటగోడలు ఎంత బాగున్నాయో. అక్కడ ఉంది కదా గుడి ఒకటి ఎంట్రన్స్, అక్కడి నుంచి మనం కిందికి ఇట్లా కిందికి పోవాలా. చూపిస్తాను. నేను వెనకాల నేను వస్తా. ఇక్కడ లాస్ట్
పైన నీళ్ళు ఇవి. ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి, ఊట నీళ్ళు కొండపై నుంచే. చూడండి పైన నీళ్ళు ఒకసారి. ఓకే ఓకే. భద్రం భద్రం. జారుతుంది. ఇక్కడ నుంచి కిందికి పోదాం. ఇంకా ఇదే అంతా చూడండి కోటగోడలో. ఒకసారి నన్ను చూసి ఎంత కోటగోడలో ఎన్ని పైన ప్రహరీ నుంచి అక్కడ పెరంగి ఉంది, అవి ఉన్నాయి కదా ఏంటి బురుజు. ఆ బురుజు పై నుంచి సైనికులు అయితే గమనించేవాళ్ళం. కింది వేసి చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో. చాలు ముందర ఆడకింతే. రంగిణి మహల్ ముందర చూసేసి వెళ్ళిపోయి అంతే, అయిపోతుంది. ఓకే 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 వదిలే వదిలే. దాని పాస్ ఓకే. ఒకసారి అక్కడ ఎదురుగా కొన్ని కట్టడాలు అవి కూడా ఇంచి దూరం నుంచి చూపిస్తాను మీకు. అక్కడ చూస్తున్నాను కదా, అది ఒకప్పుడు గుర్రపుశాల అంటున్నారు ఇక్కడ ఉండేవాళ్ళు. అంతేకాకుండా అక్కడ సైనికులు అయితే ఉండేవాళ్ళంట. ఇక్కడ కొంచెం నీళ్ళు అయితే ఉన్నాయి మనకు వాళ్ళకు, అంటే నీళ్ళు స్టోరేజ్ చేసుకుంటునే వాళ్ళు ఈ ప్లేస్లో. ఎదురు ఇప్పుడు ఇక్కడ నుంచి చూసేనా, మనం ఇక్కడ నుంచి చూసేనా ఇక్కడ గుర్రంకొండ కోట పైన చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుంది. లొకేషన్ మొత్తం చూడండి పైన ఎంత బాగుంది చూడండి. ఇక్కడ కింది వేసి ఇంకా ఏమేమి కట్టడాలు అన్నీ చూపిస్తాను, అట్లే చూస్తానండి లాస్ట్ వరకు. ఇక్కడ చూడండి ఒక ప్లేస్. హలో, ఇదంతా చూడండి ఇక్కడ నుంచి. ఇది చాలా పురాతనమైన కట్టడము. ఇక్కడ ఫస్ట్ టైం మనం ఒక ట్రెక్కింగ్ చేస్తూ కొండపై నుంచి కొండపైకి ఎక్కి మళ్ళీ కిందికి దిగుతున్నాము. మనకు దిగేటప్పుడు ఇక్కడ ఒకటి ఇది వచ్చి రెండో ఎంట్రన్స్. అక్కడ గోడలన్నీ చూద్దాం, అట్లా ఊరు కూడా చూద్దాం రండి. మేము అక్కడ వేసి ఇది కూడా చూద్దాం. ఒకసారి ఇక్కడ పైన చూద్దాం రండి. ఇదే అంతా. ఒకసారి అక్కడ కూడా వెళ్దాం. ఇది మనం ఎంట్రన్స్ ఎక్కాడు, ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్లో మనకు ఇక్కడే వాళ్ళు వాకిలు పెట్టేవాళ్ళు. చూడండి దూరాలు, ఇక్కడ వాకిలు పెట్టడానికి ఇక్కడ దూరాలు ఉన్నాయి, ఇక్కడ మూసేస్తారు అనమాట. ఇక్కడ ఒకసారి పైన చూడండి, దూరం చూడండి. ఈ ప్లేస్లోనే ఇక్కడ వీళ్ళు స్తంభాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఓకే, ఇంకా
అంతే అక్కడ వెళ్ళిపో అక్కడ వేసి చూసానండి చివరి వరకు మొత్తం నేనైతే ఏం మాట్లాడను. పదాం ఒకసారి ఇక్కడి నుంచి అక్కడ చూడండి ఒకసారి మొత్తం ప్లేస్. బహుశా ఈ నుంచి ఒక 20 నిమిషాలు మన కిందికి వెళ్ళిపోవచ్చు అనుకుంటా. ఎక్కడం కొంచెం కష్టం కానీ దిగడం చాలా ఈజీనే. బహుశా 20 నిమిషాలు వెళ్ళిపోవచ్చు అనుకుంటా కిందికి. వచ్చేసే వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, అడిగి వెళ్ళిపో. వాటర్ ట్యాంక్ చూచు ఎట్లా అర్ధగంట సేపు అయిందా? ఇంకొక ఎంట్రన్స్ ఉంది లాస్ట్, అది వెళ్ళిపో చేసినావు. ఇంకొక ఎంట్రన్స్ ఉంది ఆడ పైన వచ్చేప్పుడు మనం కింద, అది కూడా చూద్దాం రండి. ఇదంతా దావా అంతా బోదా చూడండి ఒకసారి ఉందో. ఇది వీడికి లాస్ట్ అనుకుంటాను. ఓయమ్మ ఇంకా చాలా దూరం ఉంది. ఇది కాలువ చూడండి, ఆనాటి నీళ్ళు వాటర్ పోయేదానికి కాలువ. ఓకే, ఇంకా కిందికి చాలా మటుకు స్పీడ్గా పోదాం. ఇంకా పాస్ ఆఫ్ చేద్దాం. ఆఫ్
ఓకే అద్దుతులు ఆప్ ఇట్లా కంప మూసుకున్నాడా అయితే ఇట్లా బా ఆఫ్ చేయి బా భలే కష్టం ఈయన బా పైనుంచి కింది రావాలంటే కింది నుంచి పైకి పోవాలనే కష్టమే దారి చూడండి ఎట్టుందో కావాలంటే కొంచెం కష్టమే ఏమంటే ఇంకా వానకంతా పడిపోయింది అనమాట మొత్తం దారి మొత్తం అక్కడ ఎదురుగా కనపడుతుంది గురంకొండ కోట రంగిణి మహల్ దగ్గరికి వచ్చేసినాము ఎక్కి దిగాలు కట్ట కూడా ఇరిగిపోయింది చాలా పెద్ద కట్ట ఇంత తగ్గింది ఇంకా లేకపోతే ఎక్కలేం ఈ కట్టనే దెబ్బ ఇరిగిపోయిందంటే ఇంకా మా మోకాలు చూడండి కష్టం చాలా కష్టంగా ఎక్కాలంటే అబ్బా అమ్మా ఎంత కష్టం అంటే నా గస చూడండి ఎంత దగ్గర రా నా గస ఎంత గుండె కొట్టుకుంటా ఉందా అమ్మా అంత గట్టి అంత గసగానే సరే కింది వేసి చూద్దాం రండి కోటను దగ్గరగా వచ్చేసాం కోటను ఇంకా చూద్దాం రండి ఆఫ్ చేసినా ఇక్కడ ఈ యొక్క కోట పైకి గురంకొండ కోటకు వెళ్ళినప్పుడు మనము ఇది ఇప్పుడు దాకా మనము కొండపై నుంచి గుర్రంకొండ కోట పై నుంచి కింద దాకా ఏమేమి ప్లేస్ ఉంటాయి అన్నీ చూసినాము